మహాలక్ష్మి మేడం గ్రూప్ గురు శ్రేష్ఠ పురస్కారాన్ని ఈరోజు అందుకోబోతున్నారు. మేడం చాలా ఎక్సలెంట్ గా చేశారు. మీ టీమ్ అసలు మీరు తీర్చిదిద్దినటువంటి విధానం చాలా గొప్పది. సో మీరు తప్పకుండా మా మహాలక్ష్మి గారి చేతుల మీదుగా మీరు గురుశ్రేష్ఠ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. రండి సార్. అవార్డీస్ ఎవరైనా వాళ్ళ ఇంట్రోని ఒకసారి. స్టూడెంట్స్ లో ఉద్వత్ నెహ్రూ నాయక్ చాలా ఎక్సలెంట్ గా పెర్ఫార్మ్ చేశారు. ఫెంటాబ్యులస్. నేను అసలు అనుకోలేదు, తీగ మెలికలాగా తిరిగిపోతున్నారు. అంటే అమ్మాయిలు ఏమన్నా పనికొస్తారండి అబ్బాయి ముందర. ఎంత ఎంత బాగా అంటే అద్భుతంగా ప్రదర్శించారు. నేనైతే అలాగే చూస్తూ ఉండిపోయాను. నేను మర్చిపోయాను అసలు నన్ను నేను. నెక్స్ట్ స్టూడెంట్స్ భవ్యశ్రీ రామ్ గోపిక, రమా గోపిక, భవ్యశ్రీ రామ గోపిక. రానన్నా అందరూ స్టేజ్ పైనే ఉండండి ప్లీజ్. గ్రూప్ నెక్స్ట్ మోక్షశ్రీ వైష్ణవి. చాలా మంది అడుగుతారు భరతనాట్యం నేర్చుకోవాలా, కూచిపూడి నేర్చుకోవాలా అనేది. సో ఏది నేర్చుకున్నా కూడా మన సంస్కృతికి చిహ్నాలే. భరతనాట్యం అయితే తమిళ్లో ఎక్కువగా ఉంటుంది, ఆదరణ పొందింది. అది దేవదాసి నృత్యం, సోలో పెర్ఫార్మెన్స్, ఎక్కువ ఫుట్ వర్క్ కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. కానీ వారు మాత్రం తెలుగు పదాలు జావళీలు చాలా బాగా ప్రదర్శిస్తారు. అర్థం తెలిసినా తెలియకపోయినా అద్భుతంగా భరతనాట్యం వాళ్ళు ప్రదర్శిస్తారు. ఇంకా మన కూచిపూడి వాళ్ళ పదాలు జావళీల దగ్గరికి రాలేదు. ధర్మశ్రీ శ్లోక. ముందు ఎందుకు అవార్డ్స్ ఇచ్చేయడం పిల్లల్ని అంటే, వీళ్ళు పాపం మేకప్లతో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసినట్లయితే వాళ్ళు ఫ్రీ అయిపోతారు. మళ్ళీ మనం అందరం అవార్డీస్ చక్కగా మాట్లాడుకుంటూ అవార్డులు తీసుకుందాం. నెక్స్ట్ మయూఖ శ్రీనివాస్. సంగీతం పాప భవ్యశ్రీ. హిందుస్థానీ సంగీతం చాలా చక్కగా పాడింది. అక్షితశ్రీ ఎం అక్షితశ్రీ. హన్సిని ఈ అమ్మాయి అసలు అయితే మామూలుగా ఊపలేదండి. స్టేజ్ అందరినీ ముక్కు మీద వేలేసుకునేలాగా చేసింది. వాళ్ళ టీచర్ని చూసుకుంటూ, వాళ్ళ అమ్మని చూసుకుంటూ, మామూలుగా లేదు ప్రదర్శన. ఇక రేపు పొద్దున ఎలా ఉంటుందో మరి. కూర్చున్న వాళ్ళు నిలబడే చప్పట్లు కొడుతూనే ఉండాలేమో.
ఏజ్కి మించి ఇవన్నీ పెట్టేసుకుని అలంకరణ ఓపిక కూడా ఉండాలి కదా. ఇంతసేపు ఉంది చూడండి ఆ బహుమతి తీసుకోవాలని ఆశ. ఇంత చిన్న వయసులో నంది పురస్కారం తీసుకుంటోంది కార్పొరేటర్ గారి చేతుల మీదుగా. లైఫ్ లో అలాగే ఉండిపోతుంది ఈ మెమరీ. పెద్ద అవుతున్న కొద్దీ ఇలా తీసుకున్నాను అనే మాట ఉండిపోతుంది పాపకి. కృతి ఆదిపు రుత్విక ఇక్కడే ఉండండి. నీళ్ళు చేయండి. బ్లూ వాళ్ళంతా భలే ఉన్నారు. Steven, yes. Sridhar, పట్టుకో. పద్మావతి గోదాదేవి అంటే ఇప్పుడు గురు శ్రేష్ఠ పురస్కారంతో సత్కరింపబడతారు మా కార్పొరేటర్ మేడం మహాలక్ష్మి మేడం గారితో. కూర్చో. ఏం చేయలేదు కదా.